హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక కథలోకి వస్తే, రేణు లాయర్ దగ్గరికి వెళ్తున్న టైంలో పూర్ణ కారు వచ్చి ఆగుతుంది కదా. ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. ప్రేమ మనసులు ఎపిసోడ్ నెంబర్ 75. రేణు లాయర్ దగ్గరికి వెళ్ళడానికి స్కూటీ తీయబోతుండగానే పూర్ణ కారులో నుంచి కోపంగా దిగుతుంది. రేణు ఆమెను చూసి ఏవిడేంటి ఇక్కడికి వచ్చింది అని మనసులో అనుకుంటుండగానే పూర్ణ రేణు దగ్గరకొచ్చి, నా కొడుకు దగ్గరికైనా వెళ్ళేది అని తన పొగర్ని చూపిస్తూ అడుగుతుంది. రేణు ఆమెను అనుమానంగా చూస్తూనే, నేను ఎక్కడికి వెళ్తే మీకేంటి గాని, మీరెందుకు వచ్చారో ముందు అది చెప్పండి అని రేణు కూడా తన అహంకారాన్ని చూపిస్తూ అడుగుతుంది. పూర్ణ రేణుని కింద నుండి పై వరకు చూస్తూ ఎన్నో నెల అని అడుగుతుంది. రేణు అర్థం కానట్టుగా చూస్తూ ఎన్నో నెలేంటి అని అడుగుతుంది. అదే నీళ్లు పోసుకుని ఉంటావు కదా, ఎన్నో నెల అని అడుగుతున్నాను అంటుంది పొగరుగా. ఆవిడ మాటలకు రేణు విస్తుపోతూ, మాటలు మర్యాదగా రానివ్వండి అంటుంది. మర్యాద ఉన్న మనుషులతో మర్యాదతో మాట్లాడతాము. మర్యాద తప్పిన మనుషులతో మర్యాద ఇచ్చి మాట్లాడితే ఆ మర్యాదకే విలువ ఉండదు అంటుంది పూర్ణ. అంత మర్యాద తక్కువ పని నేనేం చేశాను అని అడుగుతుంది రేణు. నా కొడుకుతో దొంగ కాపురం చేయడం అంటుంది. ఆ మాటకి రేణు కోపంగా చూస్తుంది. నా కొడుకుని ప్రేమాని ఊబిలో పడేసి నీ చుట్టూ తిప్పుకొన్నావు. ఎవడో ఆ శ్రీరామ్ గాడిని పెళ్లి చేసుకుంటానని నాటకం ఆడి చివరికి నా కొడుకుతో తాళి కట్టించుకున్నావు. ఇప్పుడు హాస్టల్లో ఉన్నట్టు నటిస్తూ ఆఫీసులో నా కొడుక్కి పియ్యేగా ఉండి దొంగ కాపురం వెలగపెడుతున్నావు. ఇక నీలాంటి వాళ్ళకి మర్యాద ఎలా ఇస్తారు అంటుంది. ఆ మాటలకి రేణు కోపంతో పిడికిలి బిగించుకొని మౌనంగా చూస్తుంటుంది. పూర్ణ తన మౌనాన్ని చూస్తూ, నేను అన్నదానికి నువ్వు సమాధానం చెప్పలేవు కదా అని అడుగుతుంది. రేణు అంతే కోపంగా చూస్తూ, నాకన్నా పెద్దవారు కాబట్టి చెయ్యితో సమాధానం చెప్పలేకపోతున్నాను. అదే నాకన్నా చిన్నవారై ఉంటే చెప్పుతో సమాధానం చెప్పుండేదాన్ని అని అంటుంది. ఆ మాటలకు పూర్ణ పొగరుగా చూస్తూ, ఆ అహంకారమే తగ్గించుకుంటే మంచిది అని అంటుంది. ముందు మీరు పొగరు తగ్గించుకొని ఆ తర్వాత నన్ను అహంకారం తగ్గించుకోమని చెప్పండి. అప్పుడు నా అహంకారాన్ని తగ్గించుకోవాలో లేదో ఆలోచిస్తాను అని కోపంతో ఒత్తి పలుకుతుంది రేణు. ఛీ, నీలాంటి వాళ్ళతో మాట్లాడే కర్మ పట్టినందుకు నాకే సిగ్గుగా ఉంది అంటుంది పూర్ణ. రేణు అహంకారంగా కన్నుగుడ్లు తిప్పుతూ, నాకు సేమ్ ఫీలింగ్ అంటుంది. ఇక రేణుతో మాటల్లో గెలవలేని పూర్ణ విరక్తి చెందుతూ, నీతో మాటలు అనవసరం, నా కొడుకుని విడిచిపెడతావా లేదా అని అడుగుతుంది. ఆ మాటకి రేణు రెండు చేతుల వైపు అటు ఇటు చూస్తుంటుంది. పూర్ణకి అది అర్థం కాక, ఏం చూస్తున్నావు అని అడుగుతుంది. అదే మీ కొడుకుని విడిచిపెడతారా లేదా అని అడుగుతున్నారు కదా, అసలు మీ కొడుకుని ఎక్కడ పట్టుకున్నానా అని నా చేతుల్ని చూస్తున్నాను అంటుంది. పూర్ణ కోపంగా చూస్తూ, వెటకారాలా అంటుంది. మీరు అలాగే మాట్లాడితే నేను ఇలాగే వెటకారంగా సమాధానం చెప్పాల్సి వస్తుంది అంటుంది రేణు. మాకు ఎక్కడి నుంచి దాపురించావే నువ్వు అంటుంది. ఆ మాట నేననాలి. అశోక్ నేను ప్రాణంగా ప్రేమించుకున్నాం. పెళ్లి చేసుకొని అంతే ప్రాణంగా కలిసి ఉంటామని ఎన్నో కలలు కన్నాం. మధ్యలో కుటుంబం అంటూ దాపురించి మమ్మల్ని విడదీశారు అంటుంది కోపంగా. ఏంటి విడదీశామా? విడదీయబట్టేనా మీ వీరుల పాలెంలో నా కొడుకుతో కలిసి కూర్చొని దేవుని పెళ్లి చేశావు? నీకంటే సిగ్గులేదనుకో. కనీసం మీ అమ్మా నాన్నలకైనా ఉండక్కర్లేదా? మేము నిన్ను కోడలుగా ఒప్పుకోనప్పుడు వాళ్ళెవరు నా కొడుకుని అల్లుడిగా ఒప్పుకొని దేవుడి పెళ్లి జరిపించడానికి అంటుంది. రేణు ఇంకా కోపం తెచ్చుకుంటూ, చూడండి, మీరు ఏదైనా అంటే నన్ను అనండి, నా తల్లిదండ్రులంటే ఊరుకోను అంటుంది. ఎందుకు అనకూడదు? మీరందరూ కలిసి నా కొడుకును మాకు కాకుండా చేస్తున్నప్పుడు ఎందుకు ఊరుకోవాలి? నీ తల్లిదండ్రుల చొరవ లేకుండానే నా కొడుకు మీ ఇంటికొచ్చి ఒక రోజంతా గడిపాడా? నీ తల్లిదండ్రులకు ఇష్టం లేకుండానే మీ ఊరిలో మీ ఇద్దరితో ఆ దేవుని పెళ్లి జరిపించారా? మింగ మెతుకలేని మీ కుటుంబానికి డబ్బు పేరున నా కొడుకు అల్లుడిగా కావాల్సి వచ్చాడా? అయినా అసలు నా కొడుకు స్టేటస్ ఎక్కడా?
పల్లెటూరులో పుట్టి పెరిగిన నువ్వెక్కడ? నా కొడుకు నీ మీద చూపించే అభిమానాన్ని అవకాశంగా తీసుకొని వాడి భార్యగా ఈ ప్రపంచానికి పరిచయం కావచ్చు. కానీ నా కోడలుగా మా ఇంటి గడప తొక్కే అదృష్టం మాత్రం నీకు ఎప్పటికీ లేదు. నాలాంటి నీలాంటి కొరివి దెయ్యంతో నా కొడుకు జీవితాంతం హ్యాపీగా ఉండలేడు. నా అదుపు ఆజ్ఞలతో పద్ధతిగా పెరిగిన లాస్య వలనే నా కొడుకు జీవితం బాగుంటుంది. నా కొడుక్కి భార్యగా, నా ఇంటి అసలు కోడలుగా లాస్యకు మాత్రమే అర్హత ఉంది. అది గుర్తుపెట్టుకొని నా కొడుకుని వదిలేసి దూరంగా వెళ్ళిపోతే మంచిది అని కోపంగా చెప్పి కారు ఎక్కడానికొచ్చి మళ్ళీ వెనుకకు చూసి, ఒకప్పుడు పేపర్లో వచ్చింది నమ్మి నీది బ్యాడ్ క్యారెక్టర్ అనుకొని నీ మీద అసహ్యం పెంచుకున్నాను. ఆ తర్వాత నీ గురించి నిజం తెలిసినప్పుడు సాటి ఆడదానిగా బాధపడ్డాను. ఇప్పుడు నా కొడుకు వెంట తిరిగి మళ్ళీ నీ మీద అసహ్యం కలిగేదాకా తెచ్చుకోకు అంటుంది పూర్ణ. ఆవిడ మాటలకు రేణు కోపంగా చూస్తుండగానే పూర్ణ కారెక్కి వెళ్ళిపోతుంది. రేణు అంతే కోపంతో తన స్కూటీ స్టార్ట్ చేసుకొని లాయర్ దగ్గరికి బయలుదేరింది. రేణు రోడ్డు మీద స్కూటీ నడుపుతుండగానే పూర్ణ మాటలు గుర్తొస్తూ తన రెట్టింపు ఆవేశంతో వెళ్తుంటుంది. కొద్దిసేపటికి రేణు లాయర్ ఆఫీస్ ముందు స్కూటీ ఆపి ఆఫీస్ లోపలికి వెళ్ళగానే లాయర్ తన లా పుస్తకాలను తిరిగేస్తుంటాడు. రేణు అంతే ఆవేశంగా లాయర్ దగ్గరికి వచ్చి నిలబడి, లాయర్ గారు, నాకు త్వరగా విడాకులు ఇప్పించాలి. అది ఎంత త్వరగా అంటే రేపే విడాకులు కావాలి. ఆహా, కాదు, వీలైతే ఈరోజు విడాకులు వచ్చేలా చూడండి. లేకపోతే అడ్డమైన వాళ్ళతో మాటలు పడాల్సి వస్తుంది అని ఆవేశంగా మాట్లాడుతుంటే రేణు తీరికి లాయర్ ఆశ్చర్యపోతూ, మిందు ముందు మీరు ప్రశాంతంగా కూర్చోండి మేడం అంటాడు. రేణు కుర్చీలో కూర్చొని, ప్లీజ్ లాయర్ గారు, నాకు ఈరోజే విడాకులు ఇప్పించండి అని అడుగుతుంది. మీరు అడిగేది మా విడాకులు కాదు మేడం, చెట్టు నుంచి కోసివ్వడానికి విడాకులు అడుగుతున్నారు. వాటిని కోర్టు నుంచి ఇప్పించాలి అంటాడు. అది తెలుసు లాయర్ గారు, మరి నాకు కోర్టు నుంచి విడాకులు ఎంత త్వరగా వస్తాయో అంత త్వరగా వచ్చేలా చూడండి అని అంటుంది. లాయర్ రేణు కంగాన్ని చూసి టేబుల్ మీద ఉన్న వాటర్ గ్లాస్ చూపిస్తూ, ముందు మీరు కొన్ని మంచినీళ్ళు తాగండి అంటాడు. రేణు వెంటనే వాటర్ గ్లాస్ అందుకొని గబగబా తాగేసి ఖాళీ గ్లాస్ని పక్కకు పెడుతుంది. రేణువులో కాస్త ఆవేశం తగ్గినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు చెప్పండి మేడం, అశోక్ కుమార్ గారికి మీకు ఈ మధ్యనే పెళ్ళయిందని మొన్న పేపర్లో చూశాను. అంతలోనే మీకు విడాకులు కావాలని నాకు ఫోన్ చేయడం ఆశ్చర్యంగా ఉంది. అసలెందుకు మీరు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు అని అడుగుతాడు. ఎందుకంటే అతనితో కలిసి బతకటం నాకు ఇష్టం లేదు లాయర్ గారు. అందుకే త్వరగా విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను అంటుంది. మీరిప్పుడు ఎక్కడ ఉంటున్నారు? అశోక్ కుమార్ గారితోనే కలిసి ఉంటున్నారా అని అడుగుతాడు. లేదు, నేను హాస్టల్లో ఉంటున్నాను అంటుంది. అంటే మీకు పెళ్ళైన దగ్గర నుంచి హాస్టల్లోనే ఉంటున్నారా అని అడుగుతాడు. అవును లాయర్ గారు అంటుంది. సో మీకు పెళ్ళైన దగ్గర నుంచి మీరిద్దరూ అసలు కలిసి ఉండలేదు అంతేనా అంటాడు. అవును అని అంటుంది. లాయర్ కాస్త నిరాశ చెందుతూ, మీకు నేను డివోర్స్ ఇప్పించలేను మేడం అంటాడు. ఆ మాటకి రేణు ఒక్కసారిగా నిర్ఘంతపోతూ కళ్ళు పెద్దవిగా చేసుకొని, ఏమంటున్నా లాయర్ గారు, డివోర్స్ ఎందుకు ఇప్పించలేరు అని అడుగుతుంది. డివోర్స్ ఇప్పించడానికి కొన్ని రూల్స్ ఉంటాయి. దాని ప్రకారం మీకు డివోర్స్ ఇప్పించలేనని చెప్తున్నాను. నేనే కాదు, మీకు ఏ లాయర్ కూడా డివోర్స్ ఇప్పించలేడు అంటాడు. ఏంటి ఆ రూల్స్ అని అడుగుతుంది. మీరు మీ భర్త నుంచి డివోర్స్ తీసుకోవాలి అంటే కనీసం 1 సంవత్సరం పాటైనా అతనితో కలిసి ఉండాలి అంటాడు. రేణు ఆశ్చర్యపోతూ, వాట్, ఏమంటున్నారు? ఇష్టం లేని అతనితో ఎలా కలిసి ఉంటాను అని అడుగుతుంది. మరి ఇష్టం లేని అతన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నారు అని అడుగుతాడు. అది నేను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు. అతను బలవంతంగా నా మెడలో తాళి కట్టాడు అంటుంది. దానికి మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా అని అడుగుతాడు. సాక్ష్యాలా అంటూ అశోక్ తాళి కట్టిన క్షణాల్ని గుర్తు చేసుకుంటుంది. అతను మీ మెడలో బలవంతంగా తాళి కట్టినట్టుగా ఏదైనా ఫోటోలు, వీడియోలు సాక్ష్యాలుగా కావాలి. అవి ఉంటే ఇవ్వండి, మీకు త్వరలో విడాకులు వచ్చేలా చూస్తాను అంటాడు. అలాంటివి ఏవీ లేవు లాయర్ గారు. అశోక్ నా మెడలో తాళి కట్టడం సడన్గా జరిగిపోయింది అని అంటుంది. అలాంటప్పుడు అది బలవంతంగా జరిగిన పెళ్ళి అని కోర్టుకి నిరూపించలేము అంటాడు.
అదేంటి లాయర్ గారు? పెళ్లి జరిగింది నాకే కదా! ఆ తాళిని బలవంతంగా కట్టాడని నేనే సాక్ష్యం చెప్పకూడదా? అని అడుగుతుంది. చెప్పొచ్చు. కానీ మీరు చెప్పింది కోర్టు నమ్మాలి కదా! అంటాడు. ఎందుకు నమ్మదు? అని అడుగుతుంది. దానికి కూడా కారణం చెప్తాను. అశోక్, మీరు ఒకప్పుడు ప్రేమికులు కదా! ఆ టైంలో మీరు క్లోజ్‌గా దిగిన ఫోటోలు, వీడియోలుంటాయి. అశోక్ కుమార్ గారు ఆ ఫోటోల్ని, వీడియోల్ని కోర్టులో సబ్మిట్ చేసి, మాకు జరిగింది బలవంతపు పెళ్లి కాదు, ఇష్టపడే ఇద్దరం పెళ్లి చేసుకున్నామని కోర్టుని నమ్మించవచ్చు అంటాడు. ఆ మాటలకి రేణు షాక్ అవుతుంటుంది. కోర్టు ఆ సాక్ష్యాలను నమ్మకుండా ఉండాలంటే కనీసం 1 సంవత్సరం పాటైనా మీ భర్తతో మీరు కలిసి ఉండాలి. అప్పుడు అతని ప్రవర్తన మీకు ఇబ్బందికరంగా ఉంటుందని, కలిసి ఉండలేనని చెప్పి మీ భర్త నుంచి మీరు డివోర్స్ తీసుకోవచ్చు. సంవత్సరం పాటు మీరు అతనితో ఉండలేను అనుకుంటే కనీసం 6 నెలలైనా మీ భర్తతో కలిసి ఉండి, ఈ 6 నెలల్లో మీ భర్త చేత విడాకులకు ఒప్పిస్తే ఇద్దరి ఆమోదం ద్వారా 6 నెలల్లో విడాకులు పొందొచ్చు. అంటే ఇద్దరు కలిసి డివోర్స్‌కి ఒప్పుకుంటే మీకు త్వరగా డివోర్స్ వస్తాయి. ఫైనల్‌గా చెప్పేదేమిటంటే, మీ భర్త నుంచి మీరు విడాకులు పొందాలంటే మీరు మీ భర్త ఇంటికి వెళ్ళి అతనితో కలిసి ఉండాలి. ఇది తప్ప మీరు డివోర్స్ పొందటానికి మరో మార్గం లేదు. 6 నెలల తర్వాత ఇద్దరూ కలిసి డివోర్స్‌కి అప్లై చేస్తే మీకు తొందరగా డివోర్స్ వచ్చే ప్రయత్నం చేస్తాను అంటాడు. ఆ మాటలు విన్న రేణు నిరాశ, నిస్పృహలతో కుర్చీలోంచి లేచి వెళ్తుంటుంది. ఎంత ఆవేశంతో విడాకులు కావాలని లాయర్ దగ్గరికి వచ్చిందో అంత నెమ్మదిగా నడుస్తూ స్కూటీ దగ్గరికి వెళ్ళి స్కూటీ స్టార్ట్ చేసుకొని వెళ్తుంది. లాయర్ కారిడార్లోకి వచ్చి రేణు వెళ్ళిపోయింది చూసి వంశీకి ఫోన్ చేస్తుంటాడు. ఇంట్లో ఆలోచిస్తూ లాయర్ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్న వంశీ ఆతృతగా ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాడు. నేను చెప్పినట్టుగానే మీ మరదలు నా దగ్గరికి వచ్చి విడాకులు ఇప్పించమని అడిగింది వంశీకృష్ణ గారు. మీరు నాకు చెప్పినట్టుగానే నేను తనకు చెప్పాను. విడాకులు కావాలంటే అశోక్ కుమార్తో కలిసి ఉండడం తప్ప మరో మార్గం లేదని చెప్పాను అంటాడు. వంశీ కాస్త సంతోషపడుతూ థ్యాంక్ యూ సో మచ్ లాయర్ గారు. రేణు విడాకుల కోసం మీకు ఫోన్ చేసిందనే విషయం నాకు ముందే చెప్పి మంచి పని చేశారు. వాళ్ళిద్దరూ కలిసి ఉండడం మాకు కావాలి. రేణు అశోక్ వాళ్ళ ఇంటికి వెళ్తే రేణు మనసు మారుతుందేమోనని నా అభిప్రాయం అంటాడు. కానీ వంశీకృష్ణ గారు, అలా జరగకుండా అశోక్ కుమార్ గారితో విడాకులు ఒప్పిస్తే మాత్రం నేనేమీ చేయలేను అంటాడు లాయర్. లేదు లాయర్ గారు, అశోక్ ఎట్టి పరిస్థితుల్లో కూడా రేణుతో విడాకులకు ఒప్పుకోడు. నాకు ఆ నమ్మకం ఉంది. ఆలోపే అశోక్ రేణు మనసుని మారుస్తాడనుకుంటున్నాను అంటాడు వంశీ. ఓకే వంశీకృష్ణ గారు, మీరన్నట్టుగా జరిగితే మంచిదే. ఉంటాను అని లాయర్ ఫోన్ పెట్టేస్తాడు. వంశీ కూడా ఫోన్ పెట్టేసి ఎదురుగా చూసేసరికి దివ్య ఉంటుంది. వంశీ మాటలు విన్న దివ్య ఆశ్చర్యపోతూ నేను విన్నది నిజమేనా వంశీ గారు? రేణు విడాకులు తీసుకోవాలనుకుంటుందా అంటూ వంశీ దగ్గరికి వస్తుంది. అవును దివ్య, డివోర్స్ కోసమని రేణు లాయర్కి ఫోన్ చేసింది. ఆ విషయం నాకు లాయర్ గారు ఫోన్ చేసి చెప్పబట్టి సరిపోయింది. రేణుకి డివోర్స్ కావాలంటే కొన్నాళ్ళైనా అశోక్తో కలిసి ఉండాలని లాయర్తో చెప్పించాను. అశోక్తో కలిసి ఉంటేనన్నా రేణు మనసు మారుతుందేమోనని ఆశపడుతున్నాను. ఇప్పుడు రేణుకి మరో మార్గం లేదు. ఖచ్చితంగా రేణు అశోక్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తీరాల్సిందే అంటాడు. ఆ మాటలకు దివ్య కంగారు పడుతూ కానీ వంశీ గారు, పూర్ణ గారికి రేణు అంటే అసలు ఇష్టం ఉండదు. ఆవిడ ముందు ఆ ఇంట్లో రేణు ఎలా వేగుతుంది అని అడుగుతుంది. వంశీ నవ్వి పిచ్చి దివ్య, పూర్ణ గారి ముందు రేణు ఎలా వేగుతుందని కాదు, రేణు ముందు పూర్ణ గారు ఎలా వేగుతుందని ఆలోచించాలి. రేణు నీ అంత అమాయకురాలు కాదు. ఎవరిని ఎక్కడ వంచాలో రేణుకి బాగా తెలుసు. పైగా అత్తా కోడలు దగ్గరగా ఉంటే ఒకరి గురించి ఒకరు బాగా అర్థం చేసుకుంటారు. ఆ ప్రయత్నంలో పూర్ణ గారి మనసు మారి రేణు మీద అభిమానం కలిగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అంటాడు. కానీ దివ్యకి వంశీ మాటలు నమ్మశక్యం కాక, లేదు వంశీ గారు, పూర్ణ గారికి లాస్య అంటే చాలా ఇష్టం. అసలు ఆమె రేణుని ఇష్టపడకపోవడం మరొక కారణం ఆ లాస్యనే. ఆమె లాస్యని వదిలి రేణు అభిమానిస్తుందంటే నేను అది ఎప్పటికీ నమ్మలేను. పైగా రేణుకి కోపం, తొందరపాటుతనం ఎక్కువ.
రేణు ఆ ఇంటికి వెళ్తే ఆ అత్త కోడల మధ్య దూరం ఇంకా పెరుగుతుందనిపిస్తుంది అని భయంగా చెప్తుంది. హ్మ్. నాకు పూర్తి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నావు దివ్య అంటూ దివ్య చేపట్టుకొని సోఫాలో తన పక్కకు కూర్చోబెట్టుకొని, అసలు మనం ఇప్పుడు ఆలోచించాల్సింది ఆ అత్తా కోడల గురించి కాదు, రేణు అశోకుల గురించి. ముందు వీరిద్దరూ ఒకటైతే వీరిని ఎవ్వరూ ఏమీ చేయలేరు. వాళ్ళిద్దరూ ఒకటి కావడం అనేది రేణు మీద ఆధారపడి ఉంది. రేణునేమో పూర్తిగా అశోక్ నుంచి విడిపోవాలని చూస్తుంది. నిజానికి లాయర్ దగ్గరికి వెళ్ళి వచ్చిన రేణు పరిస్థితి గురించి ఆలోచిస్తుంటే బాధగా ఉంది. రేణుకి విడాకులు కావాలి. దానికోసం తన మనసు చంపుకొని అశోక్ ఇంటికి వెళ్ళి ఆ కుటుంబంతో కలిసి ఉండాలి. తను ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోవచ్చు. మరోపక్క అశోక్ గురించి ఆలోచిస్తున్నా అంతే బాధగా ఉంది. రేణు డివోర్స్ కోరుకుంటుందనే విషయం ఇంకా అశోక్కి తెలియదు అంటాడు. ఆ మాటలు విన్న దివ్య ఏమీ మాట్లాడలేక బాధతో మౌనంగా ఉండిపోతుంది. వంశీ అది గమనించి దివ్య పట్టుకొని, నీ బాధ నాకు అర్థమవుతుంది దివ్య. రేణు శ్రీరామ్ని పెళ్లి చేసుకుంటానని నిర్ణయం తీసుకున్నప్పుడు ఇక అశోక్ రేణు కలవరనుకున్నాను. కానీ అశోక్ సమయానికి వచ్చి రేణు మెడలో తాళి కట్టి తన దాన్ని చేసుకున్నాడు. కలవరనుకున్న వారిని దేవుడు వాళ్ళిద్దరినీ కలిపాడు. ఇక ఈ డివోర్స్ అంటావా? అనుకోని పరిస్థితిలో రేణు తన సొంతం అయిందని ఆనందపడుతున్న అశోక్ రేణుకి డివోర్స్ ఇవ్వడానికి ఎందుకు ఒప్పుకుంటాడు? అస్సలు ఒప్పుకోడు. పైగా రేణు మనసు మార్చి తన సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. నువ్వు కోరుకున్నట్టుగానే రేణు అశోక్ లైఫ్ బాగుంటుంది దివ్య. కాకపోతే వాళ్ళ జీవితాలు చక్కబట్టడానికి కాస్త టైం పడుతుంది. అప్పటి వరకు మనం వేచి చూడాలి అని దివ్యకి ధైర్యం చెప్తుంటాడు. మరో పక్క రేణు హాస్టల్లో టెడ్డీ బేర్ ఒడిలో పెట్టుకొని బెడ్ కానుకొని కూర్చొని తనకు వచ్చిన పరిస్థితికి కన్నీళ్ళు పెట్టుకుంటూ, ఎందుకు ఇలా జరుగుతుంది? అశోక్ నుంచి విడిపోయి ఈ దేశం విడిచి దూరంగా వెళ్ళిపోవాలనుకున్నాను. మళ్ళీ ఎప్పటికీ అశోక్ మొహం చూడకూడదు అనుకున్నాను. కానీ ఇప్పుడు అశోక్తో డివోర్స్ కావాలంటే నేను అశోక్తో కలిసి ఉండడం ఏంటి? నన్ను అవమానించిన ఆ ఇంటికి ఎలా వెళ్తాను? ఆ ఇంటి మనుషులతో ఎలా ఉంటాను? ఇది నా వల్ల కాదు. నా మనసు చంపుకొని నన్ను అవమానించిన ఆ ఇంటికి వెళ్ళలేను. అలా అని డివోర్స్ తీసుకోకుండా కూడా ఉండలేను. మా ఇద్దరి మధ్య ఉన్న తాళిబంధం తొలగాలి అంటే నేను అశోక్ నుంచి డివోర్స్ తీసుకోవాల్సిందే అని కన్నీళ్లతో ఆలోచిస్తుంటుంది. అదే సమయంలో అశోక్ ఆఫీసులో కూర్చొని రేణు బుగ్గల మీద డింపుల్ పడకపోవడం గురించి ఆలోచిస్తూ, రేణు నా మీద కోపంగా ఉంటున్నా తన మనసులో ఏదో ఒక మూలన నా మీద ప్రేమాభిమానాలు ఉన్నాయని ఇప్పటి వరకు అనుకుంటున్నాను. తనతో అల్లరిగా ఉంటూ తన మనసులో ఉన్న ప్రేమని బయట పెడదామనుకున్నాను. కానీ రేణు మనసులో నా మీద కోపం ద్వేషం తప్ప ప్రేమ లేదని అర్థమైంది. తిరిగి తన మనసుని గెలుచుకోవాలనే భయం కూడా వేస్తుంది. అసలు రేణు నాకు ఇస్తానన్న షాక్ ఏంటి? రేణు ఈరోజు ఆఫీస్కి ఎందుకు రాలేదు? ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ కట్ చేస్తుందేంటి అని అనుకుంటుండగానే ఫోన్ రింగ్ అవుతుంది. అది వంశీ దగ్గర నుంచి వస్తున్న కాల్. మరి వంశీ ద్వారా రేణు డివోర్స్ అడుగుతుందన్న విషయం అశోక్ తెలుసుకొని ఎలా రియాక్ట్ అవుతాడు, ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి.